హైదరాబాద్ లో డబ్బు లేకపోయినా బ్రతకవచ్చు, ఫ్రీగా తినొచ్చు, చదువుకోవచ్చు, పడుకోవచ్చు. పెద్ద నగరాల్లో జీవితం అంటే ఖర్చులే ఖర్చులు అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం లేదా కొత్త ఆశలతో హైదరాబాద్ కు వచ్చే యువతకు మొదటి రోజులో చాలా కష్టంగా అనిపిస్తాయి. చేతిలో డబ్బులు తక్కువగా ఉండటానికి చోటు లేకపోవడం, భోజనం ఎలా చేయాలనే ఆందోళన, చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుందా అనే సందేహాలు వెంటాడుతుంటాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రభుత్వ, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా లేదా చాలా తక్కువ ఖర్చుతో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సరైన సమాచారం ఉంటే ఒక విద్యార్థి లేదా ఉద్యోగార్థి కొంతకాలం పెద్దగా ఆర్థిక భారం లేకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. చదువుకోవాలనుకునే వారికి నగరంలో పలు ప్రభుత్వ గ్రంథాలయాలు, రీడింగ్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో గంటల తరబడి చదివేందుకు వీలుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది విద్యార్థులు ఇలాంటి లైబ్రరీలను వినియోగిస్తున్నారు. అక్కడ విద్యుత్, ఫ్యాన్, కూర్చునే సౌకర్యం మాత్రమే కాదు, ఎన్నో పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. భోజనం విషయంలో కూడా నగరంలో కొన్ని ఆలయాలు, గురుద్వారాలు, దాతృత్వ సంస్థలు ప్రతిరోజు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగార్థులు వీటిని ఆశ్రయించి ఆకలి తీర్చుకుంటున్నారు. ఎవరు వచ్చినా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా భోజనం అందించడం ఈ సంస్థల ప్రత్యేకత. ఉండడానికి స్థలం లేని వారికి కూడా కొన్ని చోట్ల నైట్ షెల్టర్లు, రెయిన్ బసేరా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో లేదా తాత్కాలికంగా ఆశ్రయం అవసరమైన వారికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు కనీస భద్రత కూడా ఈ కేంద్రాల్లో ఉంటుంది. హైదరాబాద్ నగరం కేవలం ఐటీ కంపెనీలకు, పెద్ద పెద్ద భవనాలకు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనిచ్చే మనసున్న నగరంగా కూడా పేరు పొందుతుంది. వేలాది మంది తమ జీవితాలను ఇక్కడి నుంచే కొత్తగా ప్రారంభించారు. కొందరు ఉచిత లైబ్రరీలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా, మరికొందరు అన్నదానం కేంద్రాల సహాయంతో ఆకలిని జయించి తమ లక్ష్యాలను చేరుకున్నారు. అయితే ఈ సౌకర్యాలను నిజంగా అవసరం ఉన్న వారే వినియోగించుకోవడం సమాజానికి మేలు చేస్తుంది. దాతల సహకారంతో నడిచే ఈ కార్యక్రమాలు మరింత మందికి ఉపయోగపడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. మీకు ఈ సమాచారం ఉపయోగపడకపోయినా చదువు కోసం లేదా ఉద్యోగం కోసం హైదరాబాద్ లో ఇబ్బందులు పడుతున్న ఎవరికైనా ఇది జీవితాన్ని మార్చే సమాచారంగా మారవచ్చు. అందుకే ఈ విషయాన్ని మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోండి. ఒక షేర్, ఒక సమాచారం ఎవరో ఒకరి కష్ట సమయంలో పెద్ద సహాయంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ లో అవకాశాలు మాత్రమే కాదు, అవసరమైన వారికి అండగా నిలిచే మనుషులు, సంస్థలు కూడా ఉన్నాయనే విషయాన్ని మరింత మందికి తెలియజేద్దాం.